రాజైన సొలొమోను దేవుడు తమకు వాగ్దాన దేశంగా ఇచ్చిన ఇజ్రాయెల్ పట్ల తనకున్న అపారమైన ప్రేమను ఒక ప్రియురాలతో పోలిస్తూ పరమగీతము అనే కవిత్వాన్ని రాశాడని ముందుగా మనము చెప్పుకున్నాము. అయితే ఆ నేల మట్టి యొక్క సౌందర్యతను గురించి అతను వర్ణిస్తున్నాడు. అదేంటో తెలుసుకుందాము రండి. మొదటి అధ్యాయము 5వ వచనము. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. ప్రియమైన వాళ్ళారా, దేశపు నేల మట్టి రంగు నలుపు. నల్ల మట్టి ఎంత విలువైనదో మనకు తెలుసు. నల్లగా కనిపించే ఈ మట్టిలో నుంచే మనకు ఆహారము, వస్త్రాలు, నూనెలు, పువ్వులు, ఫలాలు, ధాన్యాలు, ఆరోగ్యవంతమైన జీవితానికి కావాల్సినవన్నీ వస్తాయి. అందుకే దీన్ని సంపదల భూమి అని అంటాము. పైకి కేదారు గుడారముల వలె అందహీనంగా కనపడిన లోపల సొలొమోను నగర తెరల వలె ఎంతో సౌందర్యంగా ఉంటూ జీవాన్ని ఇచ్చే ఉత్పత్తులను ఈ భూమి ఇస్తుంది. అదే విధంగా దేవుడు ప్రజలైన మనము ఈ లోకములో శ్రమల వలన, పరీక్షల వలన నలుపుగా అనగా పైకి బలహీనంగా నలిగిపోయినట్లుగా కనిపించిన దేవుడు మనలో నుంచి అమూల్యమైన ఫలములను తీసుకుని వస్తాడు. మనలో నుంచి వెలుగులు, ఆశీర్వాదాలు, జీవాన్ని ఆయన ఉత్పత్తి చేస్తాడు. మన పైరూపం కాదు, మన ఫలాలే దేవుని దృష్టిలో చాలా సౌందర్యం కలిగి ఉంటాయి. నల్ల మట్టిలో పంటలు పండుతాయి, కానీ నలిగిన హృదయంలో దేవుని కృప వికసిస్తుంది.